పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సభాధ్యక్షులు శ్రీ జనరల్ సెక్రటరీ శ్రీ శివశంకర్ గారికి, ఇంకో ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్య గారికి, వేదికపై ఉన్న ఇన్ఛార్జీలందరికీ, నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పిఎస్సి చైర్మన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాల చైర్మన్గా ఉన్న సజావుగా ముందుకు తీసుకెళ్లి మీటింగ్స్కి అందరినీ ఇబ్బంది లేకుండా ఒక మీటింగ్ జరిపే పరిస్థితిని తీసుకొచ్చిన కేకే గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. కేకే గారికి సహకరించిన జన శ్రేణులకి, జన సైనికులకి, మా ఆడపడుచులకి, మా వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుందా? నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? మనం సమస్యలకి భయపడిపోతే ఈ రోజున అందరూ ఒక్కొక్క నాయకుల దగ్గర నుంచి వింటా ఉంటే కొట్టేస్తాం, పాతేస్తాం అని చెప్పి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఉంటే, మరి బ్రిటిష్ వాళ్ళు ఏం చేసింటారో మీరు ఊహించుకోగలరా? జలియన్ వాలాబాగ్లో రాత్రికి రాత్రి అంతమందిని కాల్చేస్తే మరి భయపడిపోయి ఎవరు లోపలికి వెళ్ళిపోలేదే? బ్రిటిష్ వాళ్ళని తన్ని తగలేశారు కదా దేశంలో నుంచి. అంటే వాళ్ళని ఎదుర్కొన్న జాతి మంది. అలాంటి జాతి వాళ్ళు పెదవులు అనుభవించలేదు. చాలా నిస్వార్థంగా దేశం కోసం పనిచేసి ప్రాణత్యాగాలు చేసి పొట్టి శ్రీరాములు గారి లాగా మిగిలిపోయారు. వారిని గౌరవించుకోవాల్సిన ధర్మం మనందరిది. ఈ రోజున పొట్టి శ్రీరాములు గారే ప్రాణత్యాగం చేయకపోతే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రమే లేదు. అలాంటి మహానుభావులు ఎందరో త్యాగాలు చేస్తే తప్ప మనకి భారతదేశమే లేదు. 554 పైచిలుకు ప్రిన్స్లీ స్టేట్స్, మిగతాది బ్రిటిష్ ఇండియా, వీటన్నిటినీ కలిపితేనే భారతదేశమే. మీరు ఊహించుకోండి, ప్రతి చోట ఇన్ని గొడవలు ఉండుంటాయి ఆ రోజుల్లో. సర్దార్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరినీ కూర్చోబెట్టి దండం, వాళ్ళకి మహారాజు చేత దండం పెట్టించుకొని భారతదేశంలో విలీనం చేశారు. అంత గట్టి మనుషులు ఎందుకు ఉంది అంటే, ఇందాక నేను అన్నట్టుగా వారిలో ఆ సాహసం లేకపోతే ఈ రోజున భారతదేశం ఉండేది కాదు. అందుకనే ఈ జనరేషన్కి నాకు సరదా కోసం రాలేదు రాజకీయాలు. మన జీవిత కాలంలో ఎంతో కొంత పని చేద్దాం. ఎంతసేపు దేశం నుంచి, సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి, దేశానికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ మహనీయుల త్యాగాలు చూస్తే నాకు అనిపించింది మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదో ఈలల కోసం, చప్పట్ల కోసం నేను చేయను. నా దేశం అంటే అంత అభిమానం నాకు. దేశం అంటే అంత భక్తి నాకు. మీరందరూ, నేనేంటంటే మిమ్మల్ని ఇలా చేయనని చెప్పను, నేను నడిచి చూపిస్తాను. మీకు కుదిరితే మీరు నడవండి. ఎందుకంటే ఇది నాకు చప్పట్లు కొట్టడానికి కాదు. ఎందుకంటే ఇది మన కనీస ధర్మం. ఇది మన కనీస ధర్మం ఇది. అందుకనే దీన్ని తెలుగు తీసుకోవద్దు. బాబు చూశానమ్మా, మీ ఫార్మా కంపెనీ కాలుష్యం చూసాను, దించేసేయండి. మీ అటెన్షన్ తీసేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి సభల్లో మీరు వచ్చినప్పుడు కొంత ప్రోటోకాల్స్ మీరు పాటించకపోతే మన సభను నడపలేం. ప్రతిసారి సభలో ఒకళ్ళో ఇద్దరు వారి ఇండివిజువల్ గుర్తింపుల కోసం హడావిడి చేస్తారు. అలా చేయకండి.
ఎందుకంటే మనందరికీ డిసిప్లిన్ కావాలి. ఇంతమంది క్రమశిక్షణతో కూర్చున్నప్పుడు ఆ ఒక్కరిద్దరు కూడా క్రమశిక్షణతో ఉండాలి. ఎందుకంటే నాకు అలా చేస్తే నాకు మీ మీద గౌరవం ఉండదు. ఎందుకంటే ఇంతమంది డిసిప్లిన్ ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళేంటి విడిగా అరుస్తారండి, అది నాకు నచ్చదు. ఎందుకంటే నేను పార్టీని నడుపుతున్నాను, సినిమా హాల్ నడపట్లేదు. నేను దయచేసి గుర్తుపెట్టుకోండి. నాకు నిజం చెప్పాలి, నన్ను ఇది చాలా బాధ్యతగా చేయాలి. ఇది రాజకీయ బ్రిటిష్ వాళ్ళు తన్ని తగలేశారు కదా దేశంలో నుంచి. చాలా బాధ్యతగా చేయాలి. 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు నా జాతి మంది. అలాంటి జాతి వాళ్ళు పెదవులు అనుభవించాలి. అలాగే కొద్దిమంది వచ్చేసి కొంతమంది కుదురుద్ది రాజకీయాలు అట్లా మనకు కుదరదు అట్లా. ఎందుకంటే నేను చాలా బలమైన పునాది వేస్తున్నాను, గుర్తుపెట్టుకుని. నా కోసం ఎందుకు కష్టం? బలమైన బండి ఎత్తైన కట్టడం కట్టాలంటే లోతైన పునాది వేయాలి. ఆ లోతైన పునాది వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాం. ఈ రోజున 7 సంవత్సరాలైంది పునాది పడి. 7 సంవత్సరాలు పార్టీ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. పార్టీ నడపడానికి అందరూ అనుకోవచ్చు బిల్డింగ్లు వేల కోట్లు కాదు. డబ్బున్న వాళ్ళందరూ ఇలాంటి హాల్ హైర్ చేసుకోలేరా? చాలా మంది స్పీకర్ల చేత రాయించుకొని రాగా మాట్లాడగలరు కదా. కాదు, మనందరం ఒక చోటకి రావాలి అంటే మనల్ని కలిపే భావం ఒకటి ఉండాలి. ఇందాక విజయ్ కుమార్ చెప్పినట్టుగా మనందరినీ కలిపే భావం ఏంటి? సమసమాజ స్థాపన. అంటే కేవలం కొద్దిమంది డబ్బున్న వాళ్లకు, కేవలం కొంతమంది ప్రత్యేకంగా పరిస్థితుల్లో పుట్టిన, సామాజిక పరిస్థితులు పుట్టిన వాళ్ళకి కాకుండా ప్రతి ఒక్కరికి. మా జీవితాలు దెబ్బతింటున్నాయని చెప్పి మన గిరిజనులు బాధలు పడుతూ ఉంటే, వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళకి మిమ్మల్ని పాతేస్తాం, మిమ్మల్ని చంపేస్తామంటే వాళ్ళకి అండగా నిలబడాలి. మరి వాళ్ళు కూడా బయటికి రావాలి. వాళ్ళందరి కోసం వచ్చాం మనం. అందుకని పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే నేను వచ్చినప్పుడు అందరూ నిన్న సభలో కూడా చెప్పాను, మనకున్న ఒక ఎమ్మెల్యేని వైసీపీకి 152 ఎమ్మెల్యేగా అయిపోయినప్పుడు, మరి అలాంటి పార్టీని ఒక బలమైన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు నాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి? మీరు ఆలోచించండి. తీసే మీ బలం కదా, మీ బలం చూసే నాకు గౌరవం. ఎందుకంటే ఎలా ముఖ్యంగా ఇలాంటి సభల్లో మీరు వచ్చినప్పుడు కొంత ప్రోటోకాల్స్ మీరు పాటించకపోతే మన సభను నడపలేదు. ప్రతిసారి సభలో ఒకళ్ళు ఇద్దరు వారి ఇండివిజువల్ గుర్తింపుల కోసం హడావిడి చేస్తారు. అలా చేయకండి. ఎందుకంటే మనందరికీ డిసిప్లిన్ కావాలి. ఇంతమంది క్రమశిక్షణతో కూర్చున్నప్పుడు ఆ ఒక్కరిద్దరు కూడా క్రమశిక్షణతో ఉండాలి. ఎందుకంటే నాకు అలా చేసి క్షేత్ర స్థాయిలో పోరాటం వచ్చిన వాళ్ళకి మన బలం అర్థమవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున బలమైన ప్రభుత్వాన్ని స్థాపించాలంటే మనం చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఒక బలమైన ఒక ఆదేశాన్ని ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించే మనస్తత్వం మనకు ఉండాలి. అంతేగాని తారా జువ్వల్లాగా ఒకసారి కోపం